హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా నేనేం పోస్ట్ చేయక. సో, నేను అనుకున్నాను ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దాము అని చెప్పి. ఐ డోంట్ సే ఇట్స్ అ వ్లాగ్, లైక్ ఒక షార్ట్ వీడియో. నేను అండ్ నా ఫ్రెండ్ ఈ వీకెండ్‌కి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళామనమాట. అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్. అండ్ బై ద వే ఎంతమందికి ఫ్రైడే హాలిడే ఉంది? మాకైతే ఫ్రైడే హాలిడే అనమాట. సో, అలా నాకు లాంగ్ వీకెండ్ రావడంతో అలా ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దాం అనేసి అనుకున్నాము. అండ్ నేను కూడా నా ఫ్రెండ్‌ని కలవక చాలా డేస్ అయిపోయింది. అలా అని చెప్పి వెళ్ళాము. సో, ఎంతమంది ఇంతకుముందు విజిట్ చేశారు ఈ అబిడ్స్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్? యాక్చువల్లీ టెంపుల్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఈవినింగ్ అవర్స్‌లో అయితే ఇంకా ఆరతి టైంలో ఇంకా చాలా బాగుంటుందనమాట. సో, ఎవరైనా పాసిబుల్ అయితే ఆ టైంలో ఇంకా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే సపరేట్గా మనకి జపం చేసుకునే వాళ్ళకి కూడా సపరేట్గా ఒక ఏరియా ఉంటుందన్నమాట. మనకు అక్కడ కౌంట్స్ నెంబర్స్ కూడా రాసి ఉంటాయి, సో దట్ మనం మిస్ అవ్వకుండా. అండ్ మేము వెళ్ళిన టైంకి కూడా భజన అవన్నీ అవుతూనే ఉన్నాయి. మేము చాలాసేపు పీస్ఫుల్గా కూర్చొని మేము కూడా భజనలో కొంచెం పార్టిసిపేట్ చేసి మంచిగా దర్శనం చేసుకున్నాం అనమాట. నేనైతే ఇది సెకండ్ టైం విజిట్ చేయడం. నేను ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఈ టెంపుల్ గురించి. అప్పుడు కూడా చాలా అప్పుడైతే నేను ఆర్తి టైంకి వెళ్ళాను, అదైతే ఇంకా బాగుండే. సో ఈ రోజైతే మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయామన్నమాట. సో 3-4 డేస్ నుంచి మనకి చాలా వర్షాలు ఉన్నాయి కదా, మాకైతే అసలు టూ మచ్ వర్షాలు ఉన్నాయి. సో మీ దగ్గర ఎలా ఉంది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వాట్ అబౌట్ యువర్ వీకెండ్స్, లైక్ మీరు ఏం చేశారు ఈ వీకెండ్ కూడా నాతో చెప్పండి. అండ్ మేము అట్లా కొంచెం సేపు ఆర్తిలో అట్లా అంతా కూర్చున్న తర్వాత ఇక్కడ ఈ జపం చేసే ఏరియా దగ్గరకు వచ్చాము, ఎందుకంటే ఇక్కడే మనకి ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట. సో సరే అలాగే ప్రసాదం కూడా తీసుకుందాము అని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాము. సో వన్స్ మేము అక్కడంతా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత పక్కనే మనకి గోశాల ఉంటుంది. సో గోశాలకు వచ్చాము. ఎవరికైనా గోశాలలో ఇంట్రెస్ట్ ఉంటే మనం సేవ చేయొచ్చు అండ్ అలాగే మనం డొనేట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. అండ్ యా, బై ద వే ప్రసాదం తీసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ రథయాత్ర ఉంది అని చెప్పేసి ఇట్లా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పేసి. అండ్ మేము వెళ్ళిండే కానీ దానికి ముందు రోజుల్లో ఆల్రెడీ చెప్పాను కదా చాలా వర్షాలు ఉన్నాయి అనమాట. సో మేము వెళ్ళిన రోజు కూడా వర్షం పడి ఆగిపోయింది. సో ఇంకా మేము అలాగే డిన్నర్ కూడా చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 8:30 అట్లా అయిపోయింది. అలా అని చెప్పేసి ఇక్కడే మనకు కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే రామ్కి బండి ఉంటుంది అనమాట. చాలా బాగుంది అక్కడ టేస్ట్ అండ్ చాలా మంచిగా ఉండే అక్కడంతా కూడా. అండ్ ఇలా తింటుంటేనే నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ అబిడ్స్లో ఒకటి పానీపూరి బండి చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అని చెప్పి చెప్పింది అనమాట. అయితే సరే ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. నాకు ఎందుకు అంటే నాకు చాలా డేస్ అయిపోయింది నేను పానీపూరి కూడా తినక, ఎందుకో నాకు ఆ ఇంట్రెస్ట్ పోయిందనమాట, అసలు ఈ మధ్యన తినాలనిపించట్లేదు. సరే నా ఫ్రెండ్ అంతా చెప్పింది కదా బాగుంటుంది అని చెప్పేసి సరే ట్రై చేద్దామని అనుకున్నా. టు బి వెరీ ఆనెస్ట్ నాకైతే అస్సలు నచ్చలేదు. లైక్ ఎవరైనా ఆల్రెడీ అక్కడే ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్న అబిడ్స్ దగ్గర ఉన్న ఒక పానీపూరి స్టాల్ ఉంటుంది చిన్నగా మెయిన్ రోడ్ పైననే, అది ఎవరైనా ఆల్రెడీ టేస్ట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అంటే నాకైతే జెన్యున్గా అసలు ఏమీ నచ్చలేదు అనమాట. మేబీ మన ఇంటి దగ్గర ఉన్న నార్మల్ దగ్గరే ఇంకా టేస్టీగా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ అక్కడ వచ్చేసి మనకి పానీపూరిలో వాటర్ ఉంటాయి కదా, అది డిఫరెంట్ అంట. అంటే అది కొంచెం బిట్ డిఫరెంట్ టేస్టే నిజంగానే ఉంది. సో నాకైతే అంతేం నచ్చలేదు. సో నేను అసలు తినలే. నా ఫ్రెండ్ కూడా నాకు టేస్ట్ చూపిద్దాము అని చెప్పి మేము జస్ట్ ఒక్క ప్లేటే తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా అంతే. సో అలా ఇంకా ఫుడ్ తినేసి నా ఫ్రెండ్తో కొంచెం టైం స్పెండ్ చేసి అలా టెంపుల్ అంతా చూసుకొని ఇంకా మేము వీఆర్ బ్యాక్ టు హోమ్. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ దిస్ వ్లాగ్. అండ్ కమింగ్ షాట్లో పెడతా అనమాట, పానీపూరి వాటర్ మాత్రమే తీసాను. యా అంతే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్. సో మీరు మీ వీకెండ్ ఏం చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్.